చిన్న చిన్న కాలువల్లో, సరస్సులో మన వస్తువులు పడిపోతే దొరకవు. డెడ్ బాడీలు దొరకట్లా. డెడ్ బాడీలు మన వ్యక్తిని చంపేసి పడేస్తేనంట గజ ఎత్తగాలను తీసుకెళ్ళి ఎంత సెర్చ్ చేసినా కూడా కనపడలేదంట. అర్థమైందా? చిన్న చిన్న కాలువల్లోనే కనబడబోతా ఉంటుంటే ప్రభు అంటున్నాడు, మహాసముద్రంలో పడవేస్తా మీ పాపాలన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు పాడవేస్తానంటున్నాడు, జ్ఞాపకం చేసుకోనంటున్నాడు. మీ పాపాలను బట్టి పశ్చాత్తాపడితే జాలి పడతానంటున్నాడు. పాతాళం అయినను, మాట బాగుంది. ఏ మాట? అయినను పాతాళంలో నుండి వారిని నేను విడిపిస్తానంటున్నాడు. అగ్నిలోకి పోకుండా కాపాడుతానంటున్నాడు. గోతిలోకి పోకుండా కాపాడుతానంటున్నాడు. నరకములో పడకుండా మిమ్మల్ని కాపాడుతానంటున్నాడు నా ప్రభు. ఎప్పుడంటే నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ఆయన రక్షకుడిని అంగీకరించినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి పాపాలు క్షమించు ప్రభు అని అడిగితే గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, నేనే స్థితిలో ఉన్నా కూడా విడిపించుటకు దేవుడు సమర్థుడు.